నమస్కారం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ రికవరీ రేట్ కూడా మనకి అలాగే ఉండడం ఎంతో ఊరటని కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత కూడా పేషెంట్స్లో మళ్ళీ వస్తుందేమోననే భయం చాలా మందిలో కనిపిస్తుంది. మరి పోస్ట్ కరోనా పేషెంట్స్ ఎటువంటి జీవనశైలిని వాళ్ళు అలవాటు చేసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి వంటి విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో క్రెడల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఏంటంటే ఈ కరోనా ఎంత ఉందో రికవరీ రేట్ కూడా మన దగ్గర అంతే ఉందని అంటున్నారు. సో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో దాని స్టేటస్ ఎలా ఉందంటారు కోవిడ్? సో ఇప్పుడు కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ మన తెలంగాణ స్టేట్లో చూస్తే కానీ లేదా ఆల్ ఓవర్ ఇండియా స్టాటిస్టిక్స్ మనం చూస్తే కనుక డే బై డే ద రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండి. కరోనా అనేది కోవిడ్-19 సిచ్యువేషన్ ఇట్స్ యాక్చువల్లీ గెటింగ్ వర్స్ డే బై డే. బట్ మనకు యాక్చువల్ నంబర్ అనేది నోబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ కరెక్ట్లీ. కానీ రేట్స్ ఎక్కువైనా కూడా రికవరీ ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి విత్ హూ ఆర్ కోవిడ్-19 పాజిటివ్, రికవరీ ఛాన్సెస్ కూడా బాగానే ఉంది. రికవరీ రేట్ ఆల్మోస్ట్ 80% దెర్ ఇస్ అ రికవరీ రేట్. ఆ 20% ఛాన్స్లో ద డెత్ రేట్ ఇస్ లిటిల్ హయ్యర్. అది కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు, అట్ ద సేమ్ టైమ్ దోస్ ఆర్ ఎల్డర్లీ పాపులేషన్లో కరోనా వైరస్ ఎక్కువగా సపోజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయితే దే ఆర్ హ్యావింగ్ మోర్ ఆఫ్ డెత్ రేట్స్. సో ఇప్పుడు రోజు మనము చూస్తే కనుక పీపుల్స్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్డ్. ఎలా అంటే దే స్టార్టెడ్ లివింగ్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ నార్మల్ లైఫ్ లాగా. ఇట్స్ లైక్ వీఆర్ లివింగ్ అ నార్మల్ లైఫ్ విత్ కరోనా లాగా అయిపోయింది. పీపుల్స్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్డ్. అయితే ఏంటి అనే టైప్లో ఉంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ హాస్పిటల్ ఐ నో ద సీరియస్నెస్ ఆఫ్ ద డిజీజ్, అంటే సీరియస్నెస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. కోవిడ్-19ని దయచేసి మీరు లైట్గా ఈజీగా తీసుకోకండి. లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనుషులు జాగ్రత్తలు పాటించాలి. దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ టైమ్. ఎందుకంటే డెత్ రేట్స్ ఆర్ ఆల్సో గోయింగ్ హయ్యర్. ఓకే, ఒక్కసారి పాజిటివ్ వస్తే మాత్రము ఆ పేషెంట్స్లో సిమ్టమ్స్ చాలా ఉంది. ఎందుకంటే ఆ లంగ్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది దోస్ హు ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. అంటే నా ఏజ్లో ఉన్న డాక్టర్స్ కూడా దోస్ హు ఆర్ ఇన్ 20s ఆల్సో 20s 30s వాళ్ళకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడం నేను చూశాను. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్లినికల్ సిమ్టమ్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే వెయిట్ లాస్ చాలా ఉంది. ఎవరికైతే కోవిడ్ పాజిటివ్తో ఎఫెక్ట్ అయిన పేషెంట్స్లో వెయిట్ లాస్ ఎక్కువ ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ వెయిట్ లాస్. ఎందుకంటే అన్ ఇన్ఫెక్షన్ ఇస్ అటాకింగ్ ద బాడీలో ఉన్న యాక్టివ్ సెల్స్ అన్ని ష్రింక్ అవుతున్నాయి, లంగ్ కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది, దెర్ ఇస్ జనరలైజ్డ్ వీక్నెస్ ఇన్ ద బాడీ అండ్ లాస్ ఆఫ్ అపిటైట్, దాన్ని అనెరాక్సియా అంటారు. అంటే జీర్ణించుకునే శక్తి తగ్గిపోవడం, లాస్ ఆఫ్ అపిటైట్ ఉన్నది. అండ్ దే ఆర్ వెరీ సిక్. సో కోవిడ్-19 కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు చాలామందిని చూశాను. రికవరీ కొంచెం టైం పట్టింది వాళ్ళకి. రికవర్ అవ్వాలంటే దే షుడ్ ఫాలో అ వెరీ గుడ్ డైట్, వెరీ గుడ్ మెడిసిన్స్ యాజ్ వెల్. అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ MNT అండి, మెడికల్ అండ్ న్యూట్రిషన్ థెరపీతోనే దే ఆర్ రికవరింగ్ ఫాస్టర్. ఓకే, కొంచెం కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక వాళ్ళ హెల్త్ స్టేటస్ ష్రింక్ అవ్వడం చూశాను నేను. ఇఫ్ దే డోంట్ టేక్ అ ప్రాపర్ డైట్, అంటే న్యూట్రిషన్ పైన మంచి ఫోకస్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఇఫ్ దే నెగ్లెక్ట్ ద హెల్త్ కోవిడ్తో ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మళ్ళీ వాళ్ళకి కోవిడ్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఇన్సైడ్ ద బాడీ వాళ్ళు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మాల్ న్యూట్రిషన్ అండి. ఎందుకంటే వెయిట్ తగ్గిపోవడం వల్ల దే బికమ్ అండర్ నరిష్డ్. వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళకి దక్కకపోవడం వల్ల ఇంకా వీక్ అయిపోయి దే ఆర్ మోర్ ప్రోన్ టు అదర్ ఇన్ఫెక్షన్స్. కోవిడే కాకుండా ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ ఫీవర్ ఆర్ ఇప్పుడు ఈవెన్ వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి ఇఫ్ దే ఆర్ నాట్ కేర్ఫుల్. సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వాళ్ళు ఇంకా వీక్ అయిపోతున్నారు. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ పోస్ట్ కోవిడ్-19 కూడా రికవరీ టిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని గైడ్లైన్స్ మనము ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డాక్టర్స్కి అండ్ మెడికల్ టీమ్ అందరికీ, మెడికల్ ఫ్రెటర్నిటీకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. పోస్ట్ కోవిడ్ రికవరీ డైట్ గైడ్లైన్స్, మెడికల్ గైడ్లైన్స్, సేఫ్టీ గైడ్లైన్స్, ఇవన్నీ ఇఫ్ వీ ఫాలో ఇట్ కరెక్ట్లీ డెఫినెట్లీ వీ కెన్
లీడ్ అ వెరీ హ్యాపీ లైఫ్. సో ఇప్పుడు ఎవరన్నా సరే కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఒక 1 వీక్ టైం పడుతుంది, 10 డేస్, కొంతమందికి 1 మంత్ టైం పడుతుంది. సో ఇదంతా కూడా మెడిసిన్స్ ఇంకా డైట్ వల్లనే అవుతుందంటారా? ఇప్పుడు మెడిసిన్స్ అండ్ డైట్ అనే కాకుండా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఏజ్, అ పర్సన్స్ ఏజ్, ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే రెసిస్టెన్స్ పవర్, అండ్ క్లైమేట్ చేంజ్, అండ్ జెనెటిక్స్ అంటే వాళ్ళ జీన్స్ హెరిడిటరీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే చిల్డ్రన్కి ఏదో ఒక ఏజ్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, బట్ వస్తుందని మనం చెప్పలేం. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ మైట్ ఎఫెక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే సో వెయిట్, హైట్, వాళ్ళ యునో దేర్ రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. సమ్ పీపుల్ ఆర్ వెజిటేరియన్స్, సమ్ పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, ఎన్నో ఫ్యాక్టర్స్ని బట్టి కొంతమందికి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటే వితిన్ 1 వీక్ దే ఆర్ రికవరింగ్ ఫాస్టర్. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది టు రికవర్ ఫాస్ట్. సో అట్లా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. ప్రతి మనిషిలో డిఫరెంట్ బాడీ మెటబాలిజం ఉంటుంది కనుక సో రికవరీ రేట్ కూడా ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో అంటే ఇప్పుడు ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళంటే చాలా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వెయిట్ లాస్ మళ్ళీ పాజిటివ్ అనే రావచ్చు, లేకపోతే ఫీవర్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఒకసారి పాజిటివ్ వచ్చి మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, లైక్ COVID-19 పాజిటివ్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ టర్న్ అయిన తర్వాత what really happens, this is called as a recovery diet anamata, nutritional needs for COVID-19 in the recovery phase. ఈ రికవరీ ఫేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే షుడ్ ఫాలో హై ప్రోటీన్ డైట్. అంటే ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ప్రోటీన్లో ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ ఫంక్షన్స్. ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బాడీ బిల్డింగ్ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళ బాడీలో కొన్ని టిష్యూస్ డ్యామేజ్ అయి ఉంటాయి, అండ్ సో ఆ టిష్యూస్, డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేయాలి అంటే దే హ్యావ్ టు ఈట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఆహారంలో ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకుంటే దే విల్ రికవర్ ఫాస్టర్. సో హై ప్రోటీన్ డైట్ ఉండాలి. ప్రోటీన్ అనేది విల్ గెట్ ఇన్ ఎగ్స్, చికెన్, ఫిష్, మటన్, దెన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో పనీర్, సోయా పనీర్ని టోఫు అని కూడా అంటారు, అండ్ సోయా గ్రాన్యూల్స్, సోయా చంక్స్, సోయా బీన్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు అండ్ పాలకు సంబంధించిన పదార్థాలు, పెరుగు, బటర్, చీజ్, బటర్ మిల్క్, ఇవన్నిట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఈవెన్ పీనట్స్ అంటే పల్లీలు, ఇవన్నిట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్లీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల దే విల్ రికవర్ ఫాస్టర్. సో హై ప్రోటీన్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో మజిల్ లాస్ ఎక్కువగా ఉంది. బాడీలో ఉన్న మజిల్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో ఆ మజిల్ లాస్ని మనం కంపెన్సేట్ చేయడానికి వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ టేకింగ్ అ హై ప్రోటీన్ డైట్. మజిల్ లాస్తో పాటు ఆ పేషెంట్స్లో వాటర్ లాస్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయి ఉంటారు, లైక్ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ష్రింక్ అయిపోయి ఉంటుంది. సో దే షుడ్ ఈవెన్ డ్రింక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, లైక్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, సాగో వాటర్, బటర్ మిల్క్, లస్సీ, సూప్స్, హాట్ సూప్స్. ఇప్పుడు వింటర్ క్లైమేట్, ఇప్పుడు మాన్సూన్ టైంలో లంచ్ ఆర్ డిన్నర్ చేసే ముందు ఇఫ్ దే టేక్ అ నైస్ సూప్, హాట్ సూప్, వాళ్ళ బాడీ మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. అంటే ఇట్ గివ్స్ దెమ్ ఇన్స్టెంట్ ఎనర్జీ, అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఫ్లూయిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్స్ మంచిగా తీసుకోవాలి, దాంతో దే బికమ్ ఫ్రెష్, దే బికమ్ యాక్టివ్, వాళ్ళ ఆర్గన్స్ అన్నీ కూడా వైటల్ అయిపోతాయి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. హై ప్రోటీన్ డైట్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్, అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవ్రీ సీజన్లో సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజిటేబుల్స్ అని అంటూ ఉంటాం. ఏవైతే మార్కెట్లో మనకు ఫ్రెష్లీ లోకలీ అవైలబుల్ ఉంటాయో అవి తీసుకుంటే కనుక మనకు బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్జ్యూమ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రూట్లో, ప్రతి ఒక్క వెజిటేబుల్లో there are different vitamins and different minerals.
బట్ మన బాడీకి అన్ని వైటమిన్స్ అవసరం. ఇట్ షుడ్ బీ లైక్ అ మల్టీవైటమిన్ ప్యాక్. సో అంత కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, స్పెషలీ yellow అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్. ఇందులో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో దే షుడ్ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ yellow అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర, దెన్ మేథీ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకులు, ఇవి కూడా చాలా మంచిది. మన బాడీలో ఐరన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్లాంటివి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ రికవరీ డైట్లో ఆల్ దీస్ హ్యావ్ టు బీ ఇంక్లూడెడ్. అంటే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ అ బ్యాలెన్స్ డైట్ అండి. బట్ ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. హై ప్రోటీన్ ఫుడ్స్ విత్ మోర్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒకటే ఫ్రూట్ అండ్ ఒకటే వెజిటబుల్తో కాకుండా ఎవ్రీడే మారుస్తూ ఉండాలి ఫ్రూట్స్ని. ఓకే. సో లైక్ అంటే ఇప్పుడు మన పర్సంటేజ్ చూసుకుంటే స్టార్టింగ్లో మీరు రికవరీ రేట్ కూడా చాలా బాగుందని చెప్పారు, కానీ కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇది సెకండ్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే మెనీ రిసర్చ్ క్లినికల్ స్టడీస్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టైం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందో లేదో దట్ ఈస్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ క్లినికల్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంది బికాజ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పాపులేషన్. మన కంట్రీ ఇండియా ఇస్ లైక్ అ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ. ఇట్స్ అ వాస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో సరైన ఆహారం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అండ్ అంతేకాకుండా దే షుడ్ ఈవెన్ మెయింటైన్ సమ్ సేఫ్టీ మెజర్స్. సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకుంటే సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ మోస్ట్లీ ఇప్పుడు స్టాటిస్టికల్ వైజ్ మనం పర్సంటేజ్ వైజ్ ఇప్పుడు కరెంట్ డేటాను ట్రాక్ చేసి చూస్తే దెర్ ఈజ్ అ 50% ఛాన్స్ ఆఫ్ అ సెకండ్ వేవ్ టు కమ్. ఎందుకంటే రోజుకి ఐ మీన్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఆర్ గోయింగ్ హై అండి, ఎక్కువ అయితేనే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు టు బీ ఆన్ ద పాజిటివ్ సైడ్ రికవరీ రేట్స్ కూడా ఉన్నాయి. డెత్ రేట్స్ తక్కువ ఉన్నాయి. బట్ సమ్ ఆర్ ది అదర్ డే ఈ పాజిటివ్ కేసెస్ మనం కంట్రోల్ చేయకపోతే ఇట్ విల్ లీడ్ టు ద డెత్ రేట్. సో ఫస్ట్ మనం పాజిటివ్ కేసెస్ కంట్రోల్ చేయాలి అంటే సేఫ్టీ స్టాండర్డ్, సేఫ్టీ మెజర్స్, ఆ ప్రోటోకాల్ అనేది పాటించాలి. సో మరి మన హెల్త్ని బూస్టప్ చేసుకోవడానికి సో ఎట్లాంటి టిప్స్ చెప్తారు మీరు? సో ఇమ్యూనిటీ లెవెల్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి చెప్తున్నానండి. ఎంతోమంది వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. బట్ ఆ వ్యాక్సిన్ నేను ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వింటున్నాను వ్యాక్సిన్ గురించి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే యువర్ ఇమ్యూనిటీ ఈజ్ యువర్ వ్యాక్సిన్. మన ఇమ్యూనిటీ మనం ఎంత స్ట్రాంగ్ పెట్టుకుంటే దట్ ఈస్ లైక్ అ వ్యాక్సిన్. ఇట్ కెన్ ఫైట్ అగేన్స్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు ఆ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ రెసిస్టెన్స్ పవర్. మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి అంటే యూ షుడ్ టేక్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. డైట్ ఒక్కటే కాకుండా డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, 8 hours స్లీప్. ఇప్పుడు మనకు రోజుకి 24 hours టైం ఉంటుంది. అందులో 8 hours వీ హ్యావ్ టు వర్క్, 9 to 5 జాబ్స్, ఓకే ఫైన్ 8 hours. దెన్ మిగతా 8 hours విల్ డెడికేట్ ఫర్ స్లీప్. 8 hours ఖచ్చితంగా స్లీప్ యాక్టివిటీ ఉండాలి. అండ్ స్టిల్ వీ హ్యావ్ అన్ అదర్ 8 hours మనకు నచ్చిన కొంచెం సెల్ఫ్ యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు, సమ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్. సో ఇప్పుడు ఆహారం గురించి చెప్పాలి అంటే ఇట్ షుడ్ బీ అ బ్యాలెన్స్డ్ డైట్ అండి టు బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. చూస్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ఇప్పుడు మనకు 5 food groups ఉన్నాయి. ఆ 5 different food groups నుంచి చూస్ different foods, healthy foods which are nutritious. జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కట్ డౌన్ చేసేసి ఫోకస్ మోర్ ఆన్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్స్. ఇప్పుడు మన కుకింగ్ మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అది చాలా హెల్దీ అని చెప్తారు ఏ న్యూట్రిషనిస్ట్ అయినా ఏ డైటీషియన్ అయినా. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కుకింగ్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్కి అండ్ ఆలూ కర్రీకి దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద న్యూట్రిషనల్ వాల్యూ. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్లో అంటే డీప్ ఫ్రైడ్ ఆలూ ఫ్రైలో వీ యాడ్ సో మచ్ ఆఫ్ ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తాం. అదే ఇఫ్ యూ జస్ట్ టేక్ అన్ ఆలూ కర్రీ విత్ లెస్ ఆయిల్, లెస్ స్పైసెస్తో చేస్తే దాని న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. వెరాజ్ ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈవెన్ డిపెండ్స్ అపాన్ ద కుకింగ్ మెథడ్. మీరు ఏ ఐటమ్ కుక్ చేసుకున్నా కూడా కుక్ ఇన్ అ బాయిల్డ్ ఫామ్
గ్రిల్డ్ ఫామ్ ఆర్ ఇన్ అ కర్రీ ఫామ్. తక్కువ ఆయిల్ తక్కువ స్పైసెస్ వాడాలి. అవాయిడ్ ఆల్ ద హైలీ స్పైసీ ఫుడ్స్, అవాయిడ్ జంక్ ఫుడ్స్. ఎందుకంటే బేకరీ ప్రోడక్ట్స్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. సో దాన్ని డాల్డా అని కూడా అంటారు, వనస్పతి. సో దానివల్ల ఫ్యూచర్లో హార్ట్ డిజీజెస్, డయాబెటీస్ ఇట్లాంటివి ఎన్నో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వదు, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ మైట్ బి ఎఫెక్టెడ్. సో దానికంటే ప్లీజ్ కన్జ్యూమ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, మంచిగా వాటర్ తీసుకోండి, సూప్స్ తాగండి, హ్యావ్ హెల్దీ డ్రింక్స్. ఇప్పుడు నేను ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ టు టేక్ మోర్ ఆఫ్ లిక్విడ్స్ అంటే డోంట్ గో ఫర్ కోల్డ్ డ్రింక్స్. అంటే హెల్దీ బెవరేజెస్ తీసుకోవాలి, సంథింగ్ హోమ్ మేడ్. సో ద బెస్ట్ అండ్ ద సేఫ్ డైట్ అంటే గో విత్ ఫ్రెష్, సింపుల్, హోమ్ కుక్డ్ ఫుడ్స్. మోస్ట్లీ ఇంట్లోవే ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు. మోస్ట్లీ సో అవి కూడా ఏంటంటే డీప్ ఫ్రైలు అలాంటివి కాకుండా బాయిల్ చేసుకొని తింటే బాయిల్ చేసుకోవచ్చు ఆర్ గ్రిల్ చేసుకోవచ్చు. గ్రిల్ అంటే షాలో ఫ్రైయింగ్, తక్కువ ఆయిల్తోని ఫ్రై చేసుకొని తినడం వల్ల దాంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీ గెట్ ఆల్ ద న్యూట్రిషన్ ఇన్ ఇట్. ఓకే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎలాంటి అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్-19 ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు అసలు. కానీ అట్లాంటిది ఇప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఈ బీపీ కానివ్వండి, క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఎక్కువ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలంటారు? సో డిజీజ్ కండిషన్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఇస్ లైక్ అ డెడ్లీ డిజీజ్. దానికి కాజ్ లేదు, క్యూర్ లేదు, అంటే ఇట్స్ లైక్ అ మల్టీఫాసెటెడ్ డిజీజ్. అండ్ డయాబెటీస్ కెన్ స్టిల్ బీ కంట్రోల్డ్ అండి. సో ఇట్లాంటి వేరే డిజీజెస్ ఉన్న వాళ్ళకు కోవిడ్ వస్తే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా వీక్ అయిపోతుంది. సో దేర్ న్యూట్రిషన్ అండ్ ద డైట్ ప్లాన్ చేంజెస్. క్యాన్సర్ పేషెంట్స్కి యూజువలీ వీ రికమెండ్ a high protein, high calorie diet and moderate fats. సో ప్రతి ఒక్కరికి డైట్ వేరేగా ఉంటుందండి. అంటే నేను ఫాలో చేసే డైట్ మీకు వేరేగా ఉండొచ్చు. దో వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్, సేమ్ హైట్, వెయిట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషికి డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఏజ్, హైట్, వెయిట్, వాళ్ళ బాడీ మెటబాలిజం, వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్, మజిల్ మాస్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్, ఇవన్నీ ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. అండ్ బ్లడ్ రిపోర్ట్స్ని బేస్ చేసి వాళ్ళకున్న హెల్త్ కండిషన్ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే వీ ప్లాన్ డైట్స్. సో మీరు అన్నట్టు డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, హై బ్లడ్ ప్రెషర్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బికాస్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్. అలాంటి వాళ్ళకి కోవిడ్ వస్తే కనుక కొంచెం దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా వీక్ అయిపోతుంటాయి. సో వాళ్ళకు దే షుడ్ గో ఫర్ ద బెస్ట్ మెడికల్ అండ్ న్యూట్రిషన్ థెరపీ. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని కేసెస్లో చూసామంటే 80-90+ ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ వచ్చి త్వరగానే వాళ్ళు రికవరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందులో డెత్ రేట్ కూడా ఎక్కువే ఉంది మనకి. సో అంటే అలాంటి వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు 60+ తర్వాత వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకోవాలంటారు? సో 60+ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ పాపులేషన్కి ఏంటంటే వాళ్ళని జీరియాట్రిక్ పాపులేషన్ అంటారు. సో జీరియాట్రిక్ పాపులేషన్ వాళ్ళకు జీరియాట్రిక్ న్యూట్రిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంపేర్డ్ ఐ విజన్ ఉంటుంది, అంటే కళ్ళు సరిగా కనిపించదు. అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పళ్ళు ఊడిపోవడము, లేదంటే దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ చూయింగ్ అనమాట. ఏదైనా తినేటప్పుడు దే మైట్ హ్యావ్ సమ్ టీత్ ప్రాబ్లమ్స్, టీత్ పెయిన్ ఆర్ టూత్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళ డైట్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి, సో దట్ ఈజీ టు స్వాలో, ఈజీ టు డైజెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్డర్లీ పాపులేషన్, పెద్దవాళ్ళు కొంచెం ఫస్సీ ఉంటారు ఫుడ్ ఐటమ్స్లో. చిన్నపిల్లల్లాగానే దే ఆల్సో సే దట్ ఇదొద్దు అదొద్దు అని, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అలాంటివి. వాళ్ళకి ఈవెన్ నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మోకాల నొప్పులు, ఆస్టియోపొరోసిస్ అంటారు, ఆ బోన్ డిజీజ్, బోన్ హెల్త్ సరిగా ఉండకపోవడము. సో అలాంటి వాళ్ళకు కాల్షియం రిచ్ ఫుడ్స్ కంపల్సరీగా ఇవ్వాలి, లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అండ్ దే షుడ్ ఈవెన్ కన్స్యూమ్ హై ప్రోటీన్ ఫుడ్స్, సో దట్ వాళ్ళకు మజిల్ లాస్ ఎక్కువగా ఉండకుండా చూడడానికి హై ప్రోటీన్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఓకే. సో అంటే చాలా మందిలో మనం నెగిటివ్ వచ్చినా కానీ డెత్ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం, దానికి రీజన్ ఏంటంటారు అసలు? అంటే రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషిది బాడీ మెటబాలిజం డిఫరెంట్ ఉందని చెప్పాను కదండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్.
వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా రియాక్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్కి అనేది ఇట్ డిపెండ్స్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అకార్డింగ్ టు ద లేటెస్ట్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ డెత్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంది. పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కేసెస్, కోవిడ్ పాజిటివ్ కేసెస్. రికవరీ ఛాన్సెస్ మంచిగా ఉంది. ద రికవరీ రేట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఈవెన్ రికవర్ అయిన తర్వాత దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. సేఫ్టీ మెజర్స్, డైట్, న్యూట్రిషన్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కరెక్ట్గా వాడితే కనుక దే విల్ డెఫినెట్లీ బీ నార్మల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్క్యూజ్ మీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. అది మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో డెత్ రేట్ అనేది టు బీ ఆనెస్ట్ ద పాజిటివ్ సైన్ అబౌట్ ఇట్ ఏంటంటే అది తక్కువగా ఉంది. యూజువలీ డెత్ రేట్ ఈస్ అకరింగ్ ఇన్ దోస్ పీపుల్ ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, ఎవరైతే వేరే డిజీజెస్తో బాధపడుతున్నారో, ఎవరైతే ఓల్డ్ ఉన్నారో లైక్ విత్ కాంప్లికేషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజెస్ ఇవన్నీ ఎక్స్ట్రా కాంప్లికేషన్స్, అలాంటి ఏజ్ గ్రూప్ ఆర్ అలాంటి పాపులేషన్లోనే వీఆర్ సీయింగ్ ద డెత్ రేట్ అండి. సో ఇందాక మనం డైట్ గురించి మాట్లాడుకున్నాం. సో అంటే యంగ్ పీపుల్ వాళ్ళు ఎలాంటి తీసుకోవాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి చెప్పారు. అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా అంటే చాలా కొంచెం తక్కువ కేసెసే మనకు కనిపిస్తున్నాయి. కానీ నెక్స్ట్ మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏమైనా స్కూలింగ్ కానీ అవంతా స్టార్ట్ అయితే ఇఫ్ ఇన్ కేస్, సో అంటే ముందు నుంచే వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ తోటి వెళ్తే బాగుంటుంది అంటారు? So for children, I would like to suggest all the parents listening to this andi, first of all choose nutrient dense foods అంటే high calorie foods. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మంచి హెల్దీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఫస్సీగా ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు డైట్. దే లైక్ మోర్ ఆఫ్ చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీస్. ఎక్కువగా జంక్ ఫుడ్కి దే ట్రై టు షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అందుకే చిన్నపిల్లలకు డైట్ చాలా ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా, హెల్దీగా, కలర్ఫుల్గా చేస్తే దే విల్ డెఫినెట్లీ ఫాలో ఇట్. అండ్ చిన్న ఏజ్ నుంచే కరెక్ట్ ఆహారపు అలవాట్లు స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో కూడా దే కెన్ కల్టివేట్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినమంటే చిన్నపిల్లలు ఎవరు తినరు, రైట్? సో యూ కెన్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. యాడ్ వెరైటీ టు ఇట్, లైక్ ఫ్రూట్ కస్టర్డ్ చేయొచ్చు, లేదంటే ఒక ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి ఇవ్వచ్చు. మేక్ ద డైట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు కూడా చిల్డ్రన్ని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళంతలు వాళ్ళే వచ్చి అడిగేటట్టుగా చేయాలి మీరు. ఇప్పుడు డేట్స్ చాలా మంచివి, లైక్ డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. సో యూ కెన్ మేక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్ అ డ్రై ఫ్రూట్ లడ్డు. వాళ్ళకి స్వీట్స్ నచ్చితే చాక్లెట్స్ ఇవ్వకుండా డ్రై ఫ్రూట్ లడ్డు ఇవ్వండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం మైండ్లో పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ చిల్డ్రన్ ఆల్సో విల్ బీ వెరీ హెల్దీ. ఓకే. సో ఇప్పుడు అంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో పీపుల్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, చోకింగ్ అవుతుంది. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ఫైనల్గా పిల్లలకి కానివ్వండి, పెద్దోళ్ళకి కానివ్వండి, అందరికీ సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మళ్ళీ అడగండి, ఏం వినలేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ చాలామంది సఫర్ అవుతున్నారు. సో డైట్ ప్లాన్ కూడా చాలా బాగా చెప్పారు మీరు అందరికీ, పిల్లలకి కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళు కూడా ఎలా ప్లాన్ చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళకి ఫుడ్? ఓకే, సో ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ అండి, జనరలీ వాట్ దే షుడ్ కీప్ ఇన్ మైండ్ అంటే దే షుడ్ ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 5 ఫుడ్ గ్రూప్స్ నుంచి కరెక్ట్గా క్వాంటిటీ వైజ్ పోర్షన్ సైజెస్ కనుక కరెక్ట్గా తీసుకుంటే దే విల్ డెఫినెట్లీ మెయింటైన్ ఎ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే కిరణ్మయి గారు, ఈరోజు లైవ్లో మాకు సో ఈ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి అండ్ అలాగే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సో మనం హెల్తీగా ఎలా ఉండాలి, సో మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలని చాలా మంచి డైట్ గురించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.